నమస్తే అందరికీ. చీరలో లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసిన తర్వాత క్లాత్ కొంచెం మిగిలింది. అయితే దానికి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది, ఇలా రౌండ్గా. వాటిని లట్కన్స్ కోసం అని చెప్పేసి ఈ విధంగా నేను 4 పీసులు అయితే కట్ చేసిన అనమాట. ఇలా ఒక 1/2 ఇంచు మార్జిన్ వదిలేసుకొని వాటిని రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. అట్లనే కొంచెం వేస్ట్ క్లాత్ కూడా తీసుకొని చిన్నగా ముక్కల కింద కట్ చేసి పెట్టిన అనమాట, వాటి లోపల ఫిల్ చేయడం కోసం అని చెప్పేసి. అయితే ఈ థ్రెడ్ హ్యాంగింగ్స్ బయట మార్కెట్లో దొరుకుతాయి అన్నమాట మనకు. అవి నేను ఒక 4 తెచ్చుకున్నా. ఈ విధంగా మనము క్లాత్ని వర్క్ సీదా ఉండేటట్టుగా పెట్టుకొని దానిపైన డోరీ థ్రెడ్ని రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా థ్రెడ్ పైన ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత దానికి ఆపోజిట్లో స్ట్రైట్గా చూసుకొని ఆపోజిట్లో ఈ థ్రెడ్ హ్యాంగింగ్స్ పెట్టుకొని వాటిపైన కూడా ఒక రఫ్ స్టిచ్ మనము వేసుకోవాలన్నమాట. వాటికి పూసలు అవి ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా చూసుకొని మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వాటిపైన కూడా రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక క్లాత్ తీసుకొని దాన్ని కూడా సీదా పెట్టుకొని, అంటే సీదా ఉన్నాయి లోపలికి వచ్చేటట్టు, ఉల్టా ఉంది పైనకి వచ్చేటట్టు చూసుకొని ఈ థ్రెడ్ హ్యాంగింగ్స్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనము కుట్టు అనేది వేసుకోవాలి. అంటే కుట్టు దానిపైన పడకుండా ఉండడం కోసం ఇలా ఫోల్డ్ చేసుకొని చుట్టూ మనము కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు అనేది మనము డోరీ థ్రెడ్ జాయింట్ చేసినాం కదా, దానికి 1/2 ఇంచ్ వదిలేసి పక్క నుంచి కుట్టు అనేది వేసుకోవాలి. డోరీ థ్రెడ్ పైన కాకుండా దాని పక్కన ఒక 1/2 ఇంచ్ వదిలేసి అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. చేసి ఈ విధంగా రౌండ్గా మనము నీట్గా తిప్పుకుంటూ వర్క్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు నీట్గా తిప్పుకుంటూ మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా ఒక 1/2 ఇంచ్ ఉంది అనగా మనం కుట్టు ఆపేసేయాలి. ఇలా కుట్టు లేని ప్లేస్ ఉంది కదా, అది మనం ఇలా ఉల్టా తీసుకోవాలన్నమాట. ఇలా ఉల్టా తీసుకుంటే మనకు హ్యాంగింగ్స్ అనేటివి బయటకు వచ్చేస్తాయి. వాటిని కొంచెం చూసుకొని జాగ్రత్తగా ఉల్టా అనేది తీయాలి. తీసిన తర్వాత చేత్తో ఈ విధంగా నీట్గా రౌండ్గా సర్దుకోవాలి క్లాత్ని. ఇలా సర్దుకున్న తర్వాత ఇప్పుడు ఆ హోల్లో మనం వేస్ట్ క్లాత్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా చిన్న ముక్కలు, వాటిని ఈ విధంగా మనము అందులో పెట్టేసి ఫిల్ చేయాలన్నమాట. ఇలా ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ డోరీ థ్రెడ్ ఉంది కదా, దాన్ని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసి నీట్గా మనం కుట్టు ఎక్కడైతే ఆపేసినామో అక్కడ నుంచి దానిపైన కార్నర్ నుంచి నీట్గా ఒక స్టిచ్ అనేది వేయాలి. ఇలా కార్నర్ నుంచి ఒక స్టిచ్ అనేది మనము నీట్గా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇప్పుడు హ్యాంగింగ్ అనేది ఎంత బాగా రెడీ అయిందో. వీటిని మనము చిన్నపిల్లల లెహంగా కోసము, లాంగ్ ఫ్రాక్స్ కోసం యూజ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.